ఇలా మీరు ఏ అవతారాన్ని తీసుకోండి, ఆయన ఎవరు నిర్ణయించుకుంటే వాళ్ళకే కనిపించారు. అటువంటి అవతారాన్ని గుర్తించాలంటే ఇంకా రామావతారంలో మహామాయ ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళ తల్లికి అర్థం కాలేదు, తండ్రికి అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఇంకా కృష్ణుడైతే ఇంకా మహానటన. ఇంకా వీళ్ళందరూ కూడా నటించుకుంటూ చివరికి ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమయ్యారు. ఇంకా స్వామి అవతారం కాడికి వచ్చేసరికి షిరిడి సాయి మనం తర్వాత చెప్పుకుందాం ముందుకు వెళ్ళాక. సత్యసాయి అవతారం కాడికి వచ్చేసరికి వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు, వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాలేదు, వాళ్ళ తాతయ్యకి ఏం అర్థం కాలేదు, ఎవరికి ఏం అర్థం కాలే. వీళ్ళెవరికి ఏం అర్థం కాకపోవడమే మైసూరు నుంచి మహారాజు గారు వచ్చారు, జామ్నగర్ రాజమాత వచ్చింది, వెంకటగిరి మహారాజు గారు వచ్చారు. ఇలా మహారాజులందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి నీవు భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లే. కానీ వాళ్ళకి ఈయన భగవంతుడే అని గుర్తించగలిగారు. అది అవతారము అలా కొంతమందిని ఎన్నుకొని ప్రకటితమవుతూ ఉంటుంది. అలా అయినటువంటి అద్భుత అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యమైనటువంటి అవతారం. ఆ మహానటనని తెలుసుకోవడం చాలా కష్టం. అయితే అవతారాలన్నీ కూడా భారతదేశంలోనే వచ్చాయి. ఇంతవరకు వచ్చినటువంటి అన్ని అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ శ్రీ వెంకటేశ్వర షిరిడి సాయి సత్యసాయి ఏ అవతారం తీసుకోండి అది కేవలం భారతదేశములో మాత్రమే వచ్చాయి. అందుకే స్వామి అన్నారు, ఈ భారతదేశములో పుట్టడమే మీ అనేక జన్మల పుణ్య ఫలం. కారణం ఏమిటంటే అవతార పురుషుడు కూడా భారతదేశంలోనే పుడుతున్నాడు అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. అంత గొప్ప అదృష్టవంతులు మనం. ఇంకా భారతదేశం గురించి స్వామి అనేక విషయాలు చెప్పారు. మీకు ఇంతకు పూర్వం చెప్పాను కాబట్టి నేను అవి చెప్పడం లేదు. కొంచెం ముందుకు వెళ్తే ఈ అవతారం రాకపోవడమే, రామావతారం వస్తుందని దేవతలకు తెలుసు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారం రాకపోవడమే వెంకటేశ్వర స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క యశోదకి ఏమన్నాడు, రాబోయే వెంకటేశ్వర స్వామి అవతారంలో నువ్వు నాకు ఒకలు మాతగా వస్తావు అని చెప్పాడు. అంటే ఇప్పుడేమో వెంకటేశ్వర స్వామి అవతారం వస్తుందని ముందే కృష్ణుడికి తెలుసు కదండి. అలాగే రామావతారం ఉండేటప్పుడే వేదవతికి వరమిచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. ఏమని, రాబోయే కలియుగంలో నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారాన్ని ధరిస్తాను, అప్పుడు నువ్వు పద్మావతిగా జన్మిస్తావు, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంటే అవతారం రాక పూర్వమే ఎప్పుడో నిర్ణయించబడి ఉంది అవతారాలు వస్తాయని. అంటే ఆయన ముందే ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఎప్పుడెప్పుడు ఏ అవతారాలు ఎత్తాలని కదా. అలాగే సత్యసాయి బాబా వారి అవతారం గురించి కూడా 5000 సంవత్సరాలకి పూర్వమే నాడీ గ్రంథాల్లో నిక్షిప్తము చేయబడి ఉంది.